సికింద్రాబాద్ ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే హుజూరాబాద్ లో వరంగల్ దగ్గర ఒక డిమాండ్ ఉంది. పివి నరసింహారావు గారు ఒక్కరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రిగా పోయినరు, వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఇంకొక విషయం, బీసీ నాయకులు ముఖ్యంగా బీసీ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగిన కులగణనలో తీరని అన్యాయం చేసింది. బీసీల లెక్క తప్పు చేసి చూపింది, తక్కువగా చేసి చూపింది. మరి ఈ అన్యాయాన్ని సవరించేటటువంటి ఒక సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనగణన ద్వారా మనందరికి కూడా వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలంటే ఏం చేయాలి? తెలంగాణ జాగృతి ఒక ముందడుగు వేస్తున్నది. మా ప్రయత్నం నచ్చితే బీసీ మేధావులు, నాయకులు, ప్రజలు కలిసి రావాలని నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రేపు చేపట్టబోయేటటువంటి కులగణనలో ఏదైతే కులాల పట్టిక ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇంకా ఏంటంటే బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. బీసీల ఒక్క కులంలో ఉదాహరణకు పద్మశాలి కులం ఉంటే అందులో చాలా ఉపకులాలు ఉంటాయి. కుట్ర ఎక్కడ జరుగుతుందంటే పద్మశాలీల సంఖ్య వేరే చూపిస్తారు, పద్మశాలీల ఉపకులాల సంఖ్య వేరే చూపిస్తారు. దానివల్ల బీసీల సంఖ్య, కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి. త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం. ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇస్తాం. రేపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చి ఇంటింటికి తిరిగి కులగణన చేసేటటువంటి సందర్భంలో బీసీల సంఖ్య సరిగ్గా రావాలన్నా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్యలు సరిగ్గా రావాలన్నా, ఎస్సీలలో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్య సరిగ్గా రావాలన్నా, ఎస్టీ ఆదివాసీ తెగలల్లో ముఖ్యంగా ఇప్పటికీ సర్టిఫికెట్ రానటువంటి ఎన్నో తెగలున్నాయి, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ కులాల పేర్లు సరిగ్గా రావాలన్నా, బీసీలలో ఉండే సంచార జాతుల యొక్క కులాల సర్టిఫికెట్లు, పేర్లు కరెక్ట్గా రావాలన్నా ఇప్పటి నుండే మనం అధ్యయనం చేయాలి. వాస్తవానికి ఈ పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ నాకు గుంపు మేస్త్రి గారి మీద నమ్మకం లేదు. మొన్ననే బీసీలను మోసం చేసిండు, మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించిండు, మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసిండు. కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి చేపడుతున్నది. సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. అందరూ బీసీ పెద్దల్ని కూడా కలుస్తాం, విద్యావంతుల్ని కలుస్తాం, వారిలో ఉండే మేధావి వర్గాన్ని కలుస్తాం. ఏ కులంలో ఏ ఉపకులాలు ఉన్నాయో ఆ పట్టికేందో తీసుకుంటాం, ఏ పేర్లతో ఉన్నాయో తీసుకుంటాం. దీనికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం. మరి ఇది ఎలా మేము చేస్తున్నామంటే ఇటువంటి పెద్ద మనుషులు ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వారి ఏజ్లో, వారి సమయంలో 1962లో, 69లో, 1952లో ముల్కీ దగ్గర నుంచి మొదలు పెడితే, తొలి దశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే మలి దశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేంత వరకు కూడా జీవిత పర్యంతం కూడా తను తెలంగాణ మంచి కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బహుజనుల కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బడుగు వర్గాల కోసం మాట్లాడిండు. కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తాం, వారి స్ఫూర్తిని తీసుకొని జాగృతి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఇవాళ వీరితో మొదలుపెట్టినాం. ఇంకా ఎవరైతే మన తెలంగాణ మూమెంట్లో అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరి జీవితాలను కూడా, వారి చరిత్రలను కూడా నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ.